హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సక్సెస్ కాన్సెప్ట్స్. మనం అనుకున్నట్టుగానే మెషిన్ ఆర్పిఎస్ స్టార్ట్ అయ్యింది. అండ్ ఆల్సో మనం మొత్తం ఎన్ని పేపర్లు అనుకున్నాం? మనం 150 ప్రీవియస్ పేపర్స్ అనుకున్నాంగా. మనం ఎవ్రీ పేపర్ని కూడా ఫ్రీ ఎక్స్ప్లెనేషన్ చేస్తాం మన ఛానల్లోని. అయితే ఈరోజు మనకి రీజనింగ్లోని పార్ట్ 1 35 క్వశ్చన్స్. ఇందులోని ఒక్కో పేపర్ మనకి పార్ట్ 1 పార్ట్ 2 వస్తుంది. ఎందుకంటే మనకి ఒక పేపర్ 35 చెప్తే మనకి లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి 17 ఒకటి 18 ఒకటి. అది రీజనింగ్ అర్థమెటిక్ వీక్ అంతా మీకు రిలీజ్ అవుతూనే ఉంటాయి. కారణం ఏంటంటే మనకి ఎక్కువ ఎస్ఎస్సి కానీ ఆర్పిఎఫ్ కానీ ప్రీవియస్ క్వశ్చన్సే బాగా రిపీట్ అవుతాయి. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే క్వశ్చన్ అడిగే విధానం మారిపోద్ది. నీకు వచ్చిన సమ్మే కానీ ఎగ్జామ్లో ఏం జరుగుతుందంటే అడిగే విధానం మారిపోవడం వల్ల నీకు అర్థం కాదు, అవునా? అండ్ మన మోటో ఏంటంటే ఆర్పిఎఫ్ ఎస్ఏ ఎగ్జామ్ కల్లా అండ్ పీసీ ఎగ్జామ్ కల్లా మనం 150 పేపర్లు చేద్దాం ఫ్రీ ఎక్స్ప్లెనేషన్, ఓకేనా? 150 ఇంటూ మనకి 70 అర్థమెటిక్ రీజనింగ్ కదా, మల్టిప్లై చేస్తే ఎంత మనకి 10,500 బిట్స్ మనం కవర్ చేద్దాం. అంటే దగ్గర దగ్గర మామూలు గమనించవా, నువ్వు క్లాస్లో వింటే ఒక లెసన్ నుంచి 10 మోడల్ ఉంటాయి, కానీ ఎగ్జామ్లో 30 క్వశ్చన్లు 30 మోడల్ వస్తాయి సార్. నువ్వు కానీ మన మోటో ఓన్లీ దీనికోసమే. కానీ నువ్వు చేసిన హెల్ప్ ఏంటంటే షేర్ చేయి, లైక్ చేయి, అది చాలు నాకు, ఓకేనా? అయితే ఈరోజు మన ఫస్ట్ షిఫ్ట్ ఏంటంటే 2019 ఫిబ్రవరిలోని జాన్ 6 జరిగిన ఎగ్జామ్లోని ఫస్ట్ షిఫ్ట్లోని ఫిబ్రవరి 6 జరిగిన ఎగ్జామ్లోని ఫస్ట్ షిఫ్ట్లోని పేపర్ చూద్దాం రీజనింగ్లోని, ఓకేనా? అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడసారి. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఇది సిలోజిజం నానా, ఈ సిలోజిజం మనకి ఇందులోని స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ వస్తాయి. మనకి ఎప్పుడు కూడా స్టేట్మెంట్ మనం దేని పని చేస్తుంది, మనకి ఓన్లీ డయాగ్రామ్ మాత్రమే, ఓకేనా? మన కంక్లూజన్ మనం చెక్ చేయాలి, ఓకే? మనకి ఇందులోని కొన్ని వర్డ్స్ ఉంటాయి. అందులో మనకు కొన్ని వర్డ్స్ ఉంటాయి నాన్న, అవి ఏంటంటే ఆల్, సమ్, నో, సమ్ నాట్. సార్ నేను తెలుగు మీడియం సార్, మరి మాకు ఎలా సార్ అంటే, అరే తెలుగు మీడియం కూడా అవసరం లేదు, సింపుల్, ఈ 4 వర్డ్సే కావాలి. ఈ నెక్స్ట్ చూసావా ప్యారెట్, బర్డ్స్ నీకు అవసరం లేదు. ఆల్ అంటే మన యాంగిల్లో అన్ని కొన్ని అంటే అది కాదు. ఆల్ అంటే టోటల్ ఇన్సైడ్, ఫస్ట్ ఓడు సెకండ్ లోకి వెళ్ళిపోవాలి, ఓకేనా? సమ్ అంటే టచ్, ఏంటమ్మా సమ్ అంటే టచ్. నో అంటే డోంట్ టచ్. అండ్ సమ్ నాట్ మీనింగ్ సమ్ టచ్ ఆర్ దేర్, ఇది మైండ్లో పెట్టుకో. ఆల్ అంటే ఏంటమ్మా ఫస్ట్ ఓడు సెకండ్ మొత్తం వెళ్ళిపోవాలి. సమ్ అంటే టచ్ అవ్వాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, స్టేట్మెంట్ ఎప్పుడు కూడా మనకు దేనికంటే ఓన్లీ డయాగ్రామ్కే. అక్కడ ఆల్ ఉన్నా సమ్ ఉన్నా నో ఉన్నా సంబంధం లేదు, ఓకేనా? అయితే ఫస్ట్ మనం స్టేట్మెంట్ యూజ్ చేద్దాం. ఫస్ట్ మనం డయాగ్రామ్ వేద్దాం, ఓకేనా? ఫస్ట్ ఆల్ ప్యారెట్స్ ఆర్ డవ్స్ అంట. అంటే ఏంటమ్మా ఆల్ ప్యారెట్స్ ఆర్ డవ్స్. సార్ మాకు మీనింగ్ తెలుస్తారంటే, అరే మీనింగ్ అవసరం లేదు రా, నీకు కావాల్సింది ఆల్ సమ్ వర్డ్సే. అక్కడ ప్యారెట్స్ అయితే ఏంది మనకు అవసరం లేదు, ఓకేనా? నెక్స్ట్ ఏంటి మనకి ఆల్ బర్డ్స్ ఆర్ డవ్స్. బర్డ్స్ మొత్తం కూడా డవ్లో ఉన్నాయి. చూసావా ఆల్ ప్యారెట్స్ అంటే ప్యారెట్ మొత్తం డవ్లోకి వస్తుంది, ఎస్ఆర్ నో? నెక్స్ట్ ఆల్ బర్డ్స్ ఆర్ డవ్స్, బర్డ్స్ డవ్లోకి వెళ్ళిపోయింది, ఎస్ఆర్ నో? మనకు కావాల్సింది అది ఇప్పుడు కూడా డయాగ్రామ్ కాయ తప్ప దేని పని చేయదు మనకి. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి కంక్లూజన్. ఇందులోని మన సమ్ అంటే ఏంటన్నా టచ్ అయ్యగా, కొంచెం బావిను సమ్ అంటే మనకి ఏంటమ్మా టచ్. ఇప్పుడు సమ్ ప్యారెట్స్ ఆర్ బర్డ్స్, సమ్ అంటే మన మీనింగ్ టచ్చే కదా. ప్యారెట్ బర్డ్ టచ్ అయిందా చెక్ చేసారి. ప్యారెట్ బర్డ్ టచ్ అయిందా? టచ్ అవ్వలే అంటే ఏంటమ్మా ఫస్ట్ రాంగ్ కదా, అవునా? సెకండ్ రా. సమ్ బర్డ్స్ ఆర్ డవ్స్, బర్డ్స్ డవ్స్ టచ్ అయిందా లేదా? ఈ బర్డ్ మొత్తం డవ్లో ఉంటే టచ్ అయినట్టే కదమ్మా మనకి, అవునా? అంటే సార్ సెకండ్ కరెక్ట్ సార్, అవునా? ఏంటమ్మా సెకండ్ కరెక్ట్ సార్. అంటే అప్పుడు ఆప్షన్ చూడు సరే. ఓన్లీ వన్ కంక్లూజన్ ఫాలోస్, ఒకటి మాత్రం సరైందంట. సరైందా? రాంగ్ కదా ఇది మనకి, అవునా? సెకండ్ చూడు ఓన్లీ కంక్లూషన్ 2 ఫాలోస్, 2 మాత్రమే సరైంది, అవునా కాదా? ఎస్ఆర్ నో? అంటే మన ఆప్షన్ బిఏగా. బి ఎక్కడ ఉంది? ఇక్కడ మనకి ఆప్షన్ నెంబర్ డిలో ఉంది, ఎస్ఆర్ నో? ఆప్షన్ ఏంటి మన ఆన్సర్ మనకి? ఆప్షన్ ఎంత మన ఆప్షన్ మనకి డి. గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూసావా ఇదొక బ్లడ్ రిలేషన్ సమ్ అమ్మా, ఇదొక బ్లడ్ రిలేషన్ సమ్. ఇది బ్లడ్ రిలేషన్లో మనకి 4th మోడల్. మొత్తం మనకి 4 మోడల్స్ ఉంటాయి, ఇది 4th మోడల్. అండ్ దీన్ని మనం ఎగ్జామ్ మోడల్ అంటాం. గమనించావా A4B మీన్స్ ఏ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ బి. సార్ నేను తెలుగు మీడియం అక్కడ నాకు తెలిస్తారంటే నేను రాస్తానుగా, కంగారు ఎందుకు? ఫస్ట్ చూడు
A4B అనగా B యొక్క భర్త A. నెక్స్ట్ A3B అనగా B యొక్క భార్య A. నెక్స్ట్ A5B అనగా B యొక్క కొడుకు A. A7B అనగా B యొక్క కూతురు A కదా. ఇలాంటి గమనించవా? ఈ మొత్తం ఇచ్చి అడిగి ఇచ్చడం ఈక్వేషన్ ఏంటది? P4Q7R4S అవునా? అది ఇచ్చి చూడసారి ఎస్ మదర్ రిలేటెడ్ టు పీస్ వైఫ్ అంటే P యొక్క భార్యకు ఓకేనా. ఎస్ యొక్క వాళ్ళ అమ్మ ఏమవుతుంది అది క్వశ్చన్ మనకి. P యొక్క భార్యకు ఎప్పుడు ఇంగ్లీష్ మీడియం బాగా చూడమ్మా, ఇలా వెళ్ళకూడదు, మీరు బ్యాక్ నుంచి వెళ్ళాలి ఎప్పుడు కూడా సమస్యని కూడా. తెలుగు మీడియం బాగా చూడండి, ప్రాబ్లం లేదు ఎగ్జామ్లో. P యొక్క భార్యకు ఎస్ మదర్ ఏమవుతుంది? ఫస్ట్గా ఇలా సమ్ వస్తే మనకు మొత్తం 3 పాయింట్లు కావాలి. జనరల్ కావాలి, జనరేషన్ కావాలి, అండ్ ఆల్సో నువ్వు బ్యాక్ నుంచి రావాలి. ఇలా రావాలి, నువ్వు ఇలా బ్యాక్ నుంచి రావాలి. ఒకటి నువ్వు అనుకోవాలి. ఫస్ట్ దీని మీనింగ్ కావాలి నాకు. ఈ 3 ఎస్ నువ్వు అనుకో. R4S అంటే ఏంటమ్మా? R4S అంటే ఏంటమ్మా మనకి ఎస్ యొక్క భర్త ఆరేగా అవునా. అంటే నీ భర్త ఎవడమ్మా? నీ భర్త 6. మైండ్లో పెట్టుకో, నీ భర్త ఎవడాడు? నీ భర్త 6. మర్చిపోక, నీ భర్త ఎవడాడు? 6 ఓకేనా. నెక్స్ట్ దీని మీనింగ్ ఏంటమ్మా? ఆర్య కూతురు క్యూ అంట. నీ భర్త కూతురు నీకు ఏమవుద్ది? కూతురు అవుద్దా లేదా? నీ కూతురు అవుతుందా? అవునా. నెక్స్ట్ దీని మీనింగ్ ఏంటమ్మా మనకి? P4Q మీనింగ్ ఏంటమ్మా? క్యూ యొక్క భర్త P. క్యూ యొక్క భర్త ఎవడమ్మా? P. అంటే దాని మీనింగ్ ఈ P భార్య క్యూవేగా. ఎస్ ఆర్ నో? ఈవిడ ఎస్కి ఏమవుతుంది? ఎస్ కూతురు అవుతుందా లేదా? ఎందుకంటే ఎస్ యొక్క భర్త కూతురు కాబట్టి. క్వశ్చన్ ఏంటమ్మా? వీళ్ళ కూతురు కంట ఈవిడ ఏమవుతుంది? ఇప్పుడు సపోజ్ నువ్వు ఉన్నావు, ఇది మీ అమ్మగారు, వాళ్ళ అమ్మ నీకు ఏమవుద్దమ్మా? గ్రాండ్ మదరేగా. ఏమవుద్ది యాక్చువల్ మనకి? మ్యాటర్నల్ గ్రాండ్ మదర్ అవుద్ది. ఏమవుద్ది మనకి? మ్యాటర్నల్ గ్రాండ్ మదర్. అది అక్కడ ఇవ్వలేదు మనకి. వాడు ఏమిచ్చడమా? ఓన్లీ గ్రాండ్ మదర్. ఆప్షన్ నెంబర్ సి. కొన్నిసార్లు ఎగ్జామ్లోని ప్యాటర్నల్లా ఇస్తాడు. ప్యాటర్నల్ మీనింగ్ ఏంటంటే నాన్న తరపు, మ్యాటర్నల్ మీనింగ్ అమ్మ తరపు. ఓకేనా. నెక్స్ట్ ఇది మనకు ఒక చెక్ చేసావా? ఇది మనకు ఒక నెంబర్ సిరీస్. కొంచెం బాగా విను. 4 9 17 35 69 క్వశ్చన్ మార్క్. సార్ అంతా బాగానే ఉంది, ఎలా గుర్తుపట్టాలి సార్ అంటావు. కొంచెం బాగా విను. ఏదైనా నెంబర్ నెమ్మదిగా నెమ్మది ఇంక్రీజ్ అయితే ప్లస్ అది ఓకేనా. సడన్గా ఇంక్రీజ్ అయితే ఇంటూ. ఏదైనా నెమ్మది తగ్గితే మైనస్, సడన్గా తగ్గితే డివైడ్. 4 సింబల్స్ ఉన్నాయిగా. నెమ్మదిగా అయితే ప్లస్, సడన్గా ఇంక్రీజ్ అయితే ఇంటూ, తగ్గితే నెమ్మదిగా మైనస్, సడన్గా తగ్గితే డివైడ్. మైండ్లో ఉందిగా. ఇప్పుడు చూడు సరే. 4 9 డబుల్ అయిపోతుంది సార్. 9 ఎంతమ్మా? 17. ఎస్ ఆర్ నో? అంటే ఇది ఇంటూ ప్లస్సా? అంటే పెరుగుతుందిగా, అంటే ప్లస్ కానీ ఇంటితో అవ్వాలి. చూడు సరే. 4 × 2 + 1 ఇదేగా మనకి. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ చూడు. 9 × 2 ఎంత మనకి? 18 - 1 17 కాదా. నెక్స్ట్ 17 × 2 + 1 7 × 2 = 34 + 1 35. నెక్స్ట్ 35 × 2 - 1 కాదా. అంటే ఇక్కడ ఏమో గమనించాలి, ఇంటూ కామన్గా ఉంది. ఒకసారి +1, ఒకసారి -1, ఒకసారి +1, ఒకసారి -1. 69గా. 69 × 2 బాగానే ఉంది. ప్లస్సా మైనసా? +1. ఎందుకంటే ప్లస్ మైనస్ ప్లస్ కదా. ఎస్ ఆర్ నో? ఆన్సర్ ఎంత మనకి? ఇక్కడ మనకి 139 కాదా. ఎస్ ఆర్ నో? ఆప్షన్ నెంబర్ బి. నేను మళ్ళీ చెప్తున్నా, కొంచెం బాగా విను. ఎప్పుడు కూడా నెమ్మదిగా అయితే మనకి ఏంటమ్మది? ప్లస్. నెక్స్ట్ ఇది మనకి ఇది చెక్ చేసావా? ఇది నాన్ వర్బల్. ఇదేంటమ్మా? నాన్ వర్బల్.
అంటే మనకి ఇక్కడ మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్ కదా. వాడికి వచ్చింది చూడు, సెలెక్ట్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ విచ్ కెన్ ఫార్మ్ ఏ కంప్లీట్ స్క్వేర్. అంటే ఇందులో అంట ఒక 3 ఎంచుకుంటే అవి మొత్తం కలిస్తే అది స్క్వేర్ అవ్వాలంట. అది క్వశ్చన్. ఎస్ఆర్ను అందులో 3 ఉన్నాయి, ఒక 3 ఉన్నాయి, ఆ 3 కలిస్తే మనకి ఏదమ్మా స్క్వేర్ అవ్వాలి. అండ్ గమనించావా, ఇది పక్క ఎక్కడ స్క్వేర్ ఛాన్స్ లేదు మనకి ఇక్కడ. అవునా, అక్కడ స్క్వేర్ ఛాన్స్ ఉందా మనకి? లేదు. అండ్ ఇది కూడా ఆడిది ఎలాగొంది మనకి, లైక్ రాంబస్లా ఉందిగా, అది కాదు. అండ్ గమనించావా, నువ్వు దానికి ఈ విధంగా ప్లాన్ చేస్తే ఇదేగా, ఆ పీసులు తిప్పు అనుకో, ఆ దోపి సర్దే. అంటే ఈ 3 ఇలా తిరిగితే స్క్వేర్ అవుతుందా లేదా? మరి ఆన్సర్ 2, 3, 4. ఆప్షన్ నెంబర్ బి. ఓకే, నెక్స్ట్ చూడు, ఇవన్నీ కూడా సింపుల్గా ఉంటాయి, కానీ అడిగే విధానం మారుద్ది. అది నీకు అర్థం కావాలి. కొంచెం జస్ట్ విను, క్లారిటీ ఇస్తా ఎవ్రీ సమ్ కూడా నేను. చూడు, రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ విత్ అన్ ఆప్షన్ ద ఫాలోయింగ్ ద సేమ్ లాజిక్ అప్లైడ్ ఇన్ ద ఫస్ట్ పేర్ ఆథర్ బుక్. ఏం లేదురా, ఇది ఎనాలజీ, అది కూడా వర్డ్ ఎనాలజీ. మన నెంబర్ ఎనాలజీ, ఓకేనా, లెటర్ ఎనాలజీ, వర్డ్ ఎనాలజీ. ఎప్పుడన్నా భావించుడు, ఆథర్ బుక్, సేమ్ అదే ఫాలో అయ్యి పోయెట్ ఏంటన్నాడు, ఓకేనా. అరే ఆథర్ బుక్ రాస్తాడు, పోయిట్ మీనింగ్ గాయకు, అది ఇదే కదా, రాసేవాడే కదా, ఇది పద్యాలు రాశాడు కదా. ఆయన అసలు మనకి వర్డ్స్ అంటే పద్యాలేగా. అవునా, మరి ఆప్షన్ నెంబర్ సిఏగా. ప్రోస్ అంటే మనకి లైన్స్ రానా, అండ్ ఎడిటర్ మీనింగ్ కట్ చేస్తాడు, ఓకేనా. నవలిస్ట్ వేరు, పోయిట్ వేరు, ఓకేనా. నవల్స్ మీనింగ్ పద్యాలు, సాంగ్స్ రాయకూడదు. వాడు ఏం చేయాలి, మనకి నవల్స్ రాయాలి. అవునా, మనకి వర్స్ మీనింగ్ అయితే పద్యాలు, కానీ ఏంటమ్మా మనకి ఆథర్ బుక్ రాస్తాడు, పోయిట్ వర్డ్స్ రాస్తాడు, తెలుగులోని పద్యాలు రాస్తాడు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, దాని మీనింగ్ ఇందులోని ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఆ మొత్తంలోని ఎన్ని, అడికి ఏం కావాలి మనకి, ఆ మొత్తంలోని ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం కౌంట్ చేద్దామా. కింద ఆప్షన్ ఉంది, కానీ క్లారిటీ ఇవ్వాలి నీకు. అవునా, చూడు, ఇది ఫస్ట్ వన్గా, ఇది ఫస్ట్ వన్, ఇదెంతమ్మా సెకండ్ వన్, అండ్ థర్డ్ వన్, అండ్ ఫోర్త్ వన్, ఓకేనా. ఇది ఫిఫ్త్ వన్, ఇదొక సిక్స్త్ వన్, గమనించవా, సెవెంత్ వన్, ఎయిత్ వన్. ఆప్షన్ నెంబర్ బియ్యా కాదా? గమనించి ఇక్కడ సార్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. సార్ నో పర్ఫెక్ట్ క్లారిటీ వచ్చిందా నీకు? గుడ్. నెక్స్ట్ సమ్, four of the following are like a certain way and so from the group which is the one that does not belong to the group. దాని మీనింగ్ చెప్పనా, అందులో 5 వర్డ్స్ ఉన్నాయంట, 4 వర్డ్స్ ఏమో సేమ్ ఒకలాగా ఉంటాయి, కానీ ఒక వర్డ్స్ సింక్ అవుతుంది అసలు మనకి. దీన్నే ఫైండ్ ద ఆడ్ మ్యాన్ అవుట్, దాన్నే భిన్న పరీక్ష అంటారు. డివైడ్, అందులో వర్డ్స్ ఏంటంటే మనకి డివైడ్, స్పెల్డ్, కట్, బైస్ ఆఫ్ అండ్ జాయిన్. కొంచెం బాగున్నావా? డివైడ్ మీనింగ్ కూడా విడగొట్టడమే, అవునా. స్ప్లిట్ మీనింగ్ కూడా విడగొట్టడమేగా. అండ్ కట్ మీనింగ్ కూడా ఈ చేయడం వల్ల విడిపోద్దిగా. బేసిక్గా దాని మీనింగ్ కూడా అదే అమ్మా, విడగొట్టడమే. కానీ జాయిన్, ఇవన్నీ కూడా దాన్ని ఏం చేస్తున్నాయమ్మా, విడగొడుతున్నాయి, అంటే పార్ట్స్ చేస్తున్నాయి. కానీ ఇవి పార్ట్ మొత్తాన్ని కలిపి సింగిల్ చేస్తుంది కదా మనకి, అవునా. మరి ఆప్షన్ నెంబర్ ఏంటి మనకి, ఇది జాయినా కాదా? ఏంటమ్మా ఆప్షన్ జాయిన్. మరి గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, in a certain code language hill is coded as 891212, then how is kick is coded as long ways. అవునా, హిల్ అనే దాన్ని అంట వాడు ఈ విధంగా కోడ్ చేస్తే, ఏ విధంగా అన్న మనకి ఈ విధంగా కోడ్ చేస్తే, ఓకేనా. కిక్ అంట, ఇది మనకి మిక్స్డ్ కోడింగ్లో వస్తుంది మనకి. ఫస్ట్ హిల్ మనకి ఎప్పుడన్నా కోడింగ్ వస్తే ఫస్ట్ నువ్వు ఆ నెంబర్ యొక్క ప్లేస్ వాల్యూ వేస్తే క్లారిటీ వస్తుంది. దీని ఎంతమ్మా, 891212. హైట్ 8, హైట్ 8గా, I 9, L
ప్లేస్ వాల్యూ 12, ఎల్ ప్లేస్ వాల్యూ 12 అంటే ఏంటి, ఆ నెంబర్ యొక్క ప్లేస్ వాల్యూ వేస్తున్నాడు. అవునా? ఎస్ ఆర్ నో? అయితే మనం కిక్ కదా, ఏంటమ్మా, KICK. నీకు గమనించావా, కింగ్స్ 11 పంజాబ్ 11ఏగా. ఓకేనా? నెక్స్ట్ ఐ అంటే మనకి 9, సి అంటే మనకి 3, కే అంటే మనకి 11 అంటే 11, 9, 3, 11. ఆప్షన్ నెంబర్ ఏ. ఎస్ ఆర్ నో? ఇక ఎగ్జామ్కి వెళ్ళగానే మనకి మొత్తం కూడా బ్లాంక్ అయిపోద్ది. ఇక్కడ ఎక్కువైతే నువ్వు బాగా, ఇప్పుడు సపోజ్ చూస్తున్నావు కదా, నువ్వు చూడొద్దు, చూస్తూ సమ్ చేసి నాతోని, నాకన్నా ఫాస్ట్ చేయాలి. ఇక్కడ మెయిన్ మోటో ఇద్దరం చేద్దాం, నాకన్నా ఫాస్ట్ చేయాలి, నువ్వు ఫాస్ట్ అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ సమ్ అండ్ రాసుకుని ఇంకా మంచిదమ్మా మీకు. ఇది చూడసారి, ఇది ఒక సీటింగ్ అరేంజ్మెంట్. ఇక్కడ గమనించావా, మొత్తం ఎంతమంది మనకి 5 ఉన్నారంట. చెప్పేస్తా చూడసారి. దేర్ ఆర్ 5 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ A, B, C, D, E. అమాంగ్ దెమ్ 3 are girls and 2 are boys. ఉన్న 5లో కూడా 3 ఎవరం మనకి గర్ల్స్, 2 బాయ్స్. దే సిట్ ఆన్ ద రోస్ 1, 2, 3 such that the first person on each bench at least 1 girl on each bench. దాని మీనింగ్ మొత్తం మనకి వాడు చెప్పిన బాబీను 3 బెంచ్లు ఉన్నాయి. ఎలా ఉన్నాయి మనకి ఇక్కడ? 3 బెంచ్లు ఉన్నాయి. స్కూల్ కదా, 3 బెంచ్లు ఉన్నాయి, 5 ఉన్నారు. వాడు చెప్తుందంటే మినిమం అంట ఒక బెంచ్లో కూర్చుంటాడు మినిమం ఒకటి. మ్యాక్సిమం ఎంత ఇద్దరేగా ఉన్న ఛాన్స్ మనకి. అండ్ ఇంకో మాట చెప్తున్నా, గమనించావా, ఎవ్రీ దాంట్లో అంటే వాడు కన్ఫర్మ్గా ఒక గర్ల్ కూర్చోవాలంట ఎవ్రీ బెంచ్లోని. అక్కడ 3 గర్ల్స్ ఉన్నారంటే పక్క 3 బెంచ్లో గర్ల్స్ రావాలి మనకి. ఆ తర్వాత ఏంటమ్మా ఇక్కడ 2, 2, 2, 2, 1 అవుతుందిగా. ఎస్ ఆర్ నో? ఇప్పుడు రా, ఏ డస్ నాట్ సిట్ విత్ హిస్ సిస్టర్ ఈ. ఏ అంట తన యొక్క చెల్లి పక్కన కూర్చోడంట. అంటే ఏంటంటే మీనింగ్ ఈ ఫీమేలేగా, కానీ ఎక్కడ గమనించలేదు, ఏ గురించి మెన్షన్ చేయలేదు. ఏ మేలా ఫీమేలా నీకు మెన్షన్ చేయలే, నువ్వు ఊహించుకోవద్దు. వాడు మెన్షన్ చేస్తే మాత్రం అర్థం చేసుకో నువ్వు. ఓకేనా? ఏ డస్ నాట్ సీట్ ఈ సిస్టర్ ఈ అంటే ఎప్పుడు కూడా ఏ అనేవాడు తన చెల్లి పక్కన కూర్చోడు. నెక్స్ట్ బి డస్ నాట్ సీట్ విత్ ఎయిదర్ ఏ ఆర్ ఈ అంటే మీటికమ్మా బి అనేవాడు ఏంటమ్మా కూర్చుంటాడా? బి అనేవాడు ఈ పక్కన కానీ అండ్ ఏ పక్కన కానీ పక్కా కూర్చోడు. ఆడు సిగ్గెక్కువ. ఓకేనా? అండ్ హూ మీనింగ్ గమనించా, హూ అంటే ఈ వర్డ్ ముందు ఎవరున్నాడో వాడి గురించి, ఏఆర్ఈ. ఓకేనా? హూ కానీ హూస్ కానీ వస్తే ఆ వర్డ్ ముందు ఎవరున్నారో వాడి గురించి. ఓకేనా? డస్ నాట్ సిట్ అలోన్ ఇన్ ఏ రో అంటే మీనింగ్ ఏ కానీ ఈ కానీ అంట సింగిల్ కూర్చోరు ఎక్కడ కూడా. అంటే మీనింగ్ ఫస్ట్ ఇక్కడ నీ ఏ వేస్తున్నా, ఇక్కడ నీ ఈ వేస్తా. ఇదో పాసిబిలిటీ ఉంది నాకు, లేదా ఇదో పాసిబిలిటీ ఉంది కదా. ఈ ఏ ఛాన్స్ ఉందా లేదా నాకు? ఈ పాప ఫీమేల్. అవునా? ఇక్కడ రా నెక్స్ట్ అది అయిపోయింది. అండ్ ఆల్సో గమనించలేదు, బి అనేవాడు ఈ పక్కన ఏ పక్కన కూర్చోడంటే ఇక్కడ బి పక్క ఒంటరిగా రావాలి. ఎందుకంటే బి అనేవాడు ఫస్ట్ గమనించి ఏ అనేవాడు ఈ పక్క రాని చెప్పాడు, అంటే కింద రావాలి. అవునా? బి అనేవాడు ఏ పక్కన కానీ ఈ పక్కన కూర్చోడు, ఇదేగా ఛాన్స్ ఉంది మనకి. నెక్స్ట్ సి డస్ నాట్ సీట్ విత్ హర్ ఫ్రెండ్ బి. సి అనేవాడు పక్క బి పక్కన కూర్చోడంట, బి పక్కన కూర్చోడు. అంటే కూర్చుంటే ఎక్కడ కానీ ఇక్కడ కానీ ఛాన్స్ ఉంది. 2 పాసిబిలిటీ వేస్తా ఇక్కడ నేను. ఇక్కడ నేను సి వేస్తున్నా, అసలు మైండ్లో పెట్టుకుంటున్నాను నేను. ఓకేనా? నెక్స్ట్ ఏంటమ్మా, రో 3 ఓన్లీ 1 పర్సన్. రో 3 సరిపోయిందిగా, ఓన్లీ 1 పర్సన్ ఉన్నారు. అండ్ ఏంటమ్మా, అండ్ ఈ డస్ నాట్ సిట్ ఇన్ రో 1. ఈ అంట ఇక్కడ కూర్చోడంట. అంటే ఇదే కరెక్ట్గా మనకి, ఇదే కరెక్ట్గా మనకి. ఎస్ ఆర్ నో? ఇక్కడ సార్ మరి ఇది ఫీమేల్ సార్, ఇది కాదు పక్కన పెట్టే, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు ఏంటన్నా సి వేసుకుంటే ఇక్కడ ఉన్న పాసిబిలిటీ నాకు చూడసారి ఏ ఈ. ఓకేనా? అండ్ బి. ఇక్కడ నేను సి వేసుకుంటే ఏబిసి, ఇక్కడ డి వేసుకుంటా. ఇక్కడ నేను డి వేసుకుంటే ఇక్కడ ఏం వేసుకుంటామా, నేను సి వేసుకుంటా. ఈ 2 పాసిబిలిటీ నాకు ఉన్నాయిగా ఇప్పుడు. అవునా? ఇప్పుడు రా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ విత్ రెస్పెక్ట్ టు ద అరేంజ్మెంట్. కింది వాటిలో ఇచ్చిన దాంట్లో ఏది రాంగ్ అంట. నాకు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? ఫస్ట్ చూడు, పక్కన పెట్టే ఏ అండ్ డి సిట్ ఇన్ డిఫరెంట్ రోస్ అంట. అరే అవునా? ఇక్కడ ఇది ఓకే, ఇది ఛాన్స్ ఉందా లేదా మనకి? అంటే ఇద్దరు ఒకరు ఛాన్స్ ఉందా మనకి? అంటే ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఛాన్స్ ఉంది మనకి. నెక్స్ట్ ఈ సిట్స్ విత్ డి రో. ఇక్కడ ఛాన్స్ ఉందా లేదా మనకి? ఇక్కడ పాసిబిలిటీ ఉంది. ఎస్ ఆర్ నో? ఏంటమ్మా ఇది కూడా పాసిబిలిటీ ఉంది. డి ఈజ్ ఏ బాయ్,
అది చెప్పడం కావద్దు, ఎందుకంటే వాడు ఏ గురించి మెన్షన్ చేయలే, కాబట్టి ఇది కూడా ఛాన్స్ ఉంది మనకి. అవునా, ఇది కరెక్టే. చూడు, ఏ సిట్స్ ఇన్ ఏ రో 3. అవునా, ఈ రెండు చెక్ చేస్తే రెండు దగ్గర కూడా మనకి ఏ లేడుగా థర్డ్లోని, అంటే ఫాల్సేగా. ఆప్షన్ నెంబర్ ఇదేగా మన ఆన్సర్, ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ చూడనా, ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ క్లీన్ ఈస్ కోడ్ యాజ్. ఇది ఇందాక మనం చేసిందే, ఇది కూడా ఏంటమ్మా మనకి కోడ్ డీకోడింగ్. క్లీన్ అంట, వెయిట్, క్లీన్ని QDHOFగా రాశారంట. అదే యూజ్ చేసి ఇమేజ్ని ఏ విధంగా రాస్తారు, ఇది క్వశ్చన్. ఓకేనా, ఫస్ట్ ఎప్పుడన్నా మైండ్లో పెట్టుకో. ఇలా రాగానే నువ్వు ఏం చేయాలి, ఫస్ట్ నువ్వు ప్లేస్ వాల్యూ వేసుకోవాలి. ప్లేస్ వాల్యూ ఉన్నవా, మనం ఇచ్చిన ప్లేస్ వాల్యూ వేయాలి. ఎంతమ్మా ఇది 3 సార్ 3, L12, E5, A1, N14. అవునా, ఎంత మనకి 17, ఎంత మనకి 4, ఎంతమ్మా 4, నెక్స్ట్ ఎంతమ్మా 8, నెక్స్ట్ అమ్మా 15 అండ్ 6ఏగా. ఎస్ఆర్ నో చెక్ చేసావా, 3 + 2, 3 + 3, అవునా, అండ్ 12 + 3, 5 + 3, 8 + 3, 14 + 3ఏగా. మనకు ఆల్టర్నేట్ +3 అవుతుంది. ఏమవుతుంది, ఆల్టర్నేటివ్ +3. ఇది కూడా నువ్వు చెయ్యి. ఏం చేస్తావు ముందు, ఫస్ట్ నువ్వు ప్లేస్ వాల్యూ చేసేయి. ఎంతమ్మా, I 9, 13, 1, 7, 5, ఇదే కదా మనకి ఇది. ఎస్ఆర్ నో, E + 5, 8. అవునా, మొత్తం చేయి, టైం వేస్ట్ మొత్తం చేయొద్దు అసలు. నువ్వు ఎప్పుడు ఎగ్జామ్ మొత్తం చేయొద్దు, నువ్వు నేను క్లారిటీ ఇస్తా అప్పుడే. ఓకే, 9 + 3, 12, 8 మీనింగ్ హెచ్ఏగా, 12 L. బాగా చూడు, మనకి ఎలా కావాలి, 2 ఉన్నాయి ఇక్కడ, HL చివరి 2 ఉన్నాయిగా, ఈ రెండు కాదు. అవునా, నెక్స్ట్ ఇక్కడ రా, M + 13 ఎంత మనకి 16గా. 16 మనకి ఎంతమ్మా మనకి పిఏ కాదా మనకి, ఎస్ఆర్ నో పి. కానీ ఇక్కడ డి ఉంది కదా, ఇది పోయింది. ఆప్షన్ నెంబర్స్ ఇలా వెళ్ళాలి, మన టైం సేవ్ అవ్వాలి, మొత్తం సాల్వ్ చేయొద్దు, త్రూ ఆప్షన్ వెళ్ళిపోవచ్చు ఇక్కడ మనం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా మనకి నెంబర్ సిరీస్ నానా. ఓకే, నెంబర్ సిరీస్. ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్. ఏంటమ్మా, ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్. ఆ క్వశ్చన్ ఏంటి మనకి, 33 × 35, 39, 47, 63. ఎప్పుడు రాగానే చేసేయకూడదు. సమ్ గమనించు, సమ్ ఎలా ఉంది, నెమ్మదిగా ఇంక్రీజ్ అవుతుందండి. ప్లస్సా ఇంటూవా, ప్లస్సేగా. సడన్గా అయితే ఇంటూ. అవునా సార్, ఎంత సార్, ఇదెంతమ్మా +2. ఓకేనా, ఇదెంతమ్మా +4, ఇదెంతమ్మా +6, ఇదెంతమ్మా ప్లస్ బాయ్ ఎంతమ్మా, ప్లస్ ఎంత తెలీదు. ఇది 3, అదొక ఎంతమ్మా, ఎంత చూసావు సారి, ఇది డబల్ అయింది. నువ్వు ప్లస్ అనుకుంటున్నావు, ఏమని చెప్తున్నా నీ మైండ్లో +8 అనుకుంటున్నావు, కాదు. వెయిట్, ఓకేనా, ఎంత మనకి ఇది +2, ఎంత మనకి +4, ఎంతమ్మా +8, ఎంతమ్మా +16. అంటే గ్యాప్ డబుల్ అవుతుందిగా. అవునా, చూడు సార్, డబుల్ సార్, నెక్స్ట్ ఎంతమ్మా 32వా కాదా, ఎంత నెక్స్ట్ 32, 63 + 32 ఎంత మనకి 5, 9. ఆన్సర్ 95. ఆప్షన్ నెంబర్ డిఏ కాదా. ఫస్ట్ నువ్వు ఎప్పుడు చెక్ చేయాలి, సార్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, సార్ నెమ్మది ఇంక్రీజ్ అవుతుంది. నెమ్మది మీనింగ్ మనకి ఏంటమ్మా, ప్లస్సా మైనస్సా, ప్లస్గా. ఓకేనా, గుడ్. నెక్స్ట్ సమ్. ఇది చూసావా, ఇది కూడా ఇందాక సమ్మే. వాడు దాన్ని వెనక్కి ముందుకి సంసిస్తున్నాడు ఆ సమ్నే. ఎందుకంటే మన ఆర్పిఎఫ్లోని జంబ్లింగ్ ఉంటుంది. ఇదే సమ్ము చివరిని ఉంటుంది, ఇదే సమ్ ముందు ఉంటుంది. క్వశ్చన్ మారింది ఇక్కడ. హూ సిట్స్ అలోన్ ఇన్ అ రో అంట. ఎందుకు ఆర్డర్ చేసాం గుర్తుందా నీకు, అవునా. ఇప్పుడు రా ఒకసారి, ఏ డస్ నాట్ సిట్ హిస్ సిస్టర్. ఆర్డర్ ఇందాక మనం చేసానా, ఎందుకు ఆర్డర్ మనం చేసాం, అవునా. మనం 2 పాసిబిలిటీ చేసాం మనం ఇందాక. ఏంటది ఫస్ట్ది, ఇక్కడ బి వేసాం, ఇక్కడ ఈ వేసాం, ఇక్కడ ఏ వేసాం, ఇక్కడ సి వేసాం, ఇక్కడ డి వేసాం. సారీ, నెక్స్ట్ ఇక్కడ ఇలాగే సేమ్ వేసాం మనం ఇందాక, బి, ఇక్కడ డి వేసాం, ఇక్కడ ఏ వేసామా, సి వేసాం. అవునా, ఈ 2 పాసిబిలిటీ మైండ్లో వేసాం అక్కడ మనం ఆ క్వశ్చన్లోని. వాడు క్వశ్చన్ హూ సిట్స్ అలోన్ ఇన్ ద రో.
ఎవడంటమ్మా ఒంటరిగా ఉన్నాడు ఇందులోని? బిఏ కాదా? ఎస్ ఆర్ నో? ఆప్షన్ నెంబర్ డి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసావా? రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ విత్ అన్ ఆప్షన్ దట్ ఫాలోయింగ్ ద సేమ్ లాజిక్ అప్లైడ్ ఇన్ ద ఫస్ట్ పెయిర్. ఇది మనకి నెంబర్ అనాలజీ, పోలిక పరీక్ష. ఓకేనా? వాడేమంటాడు సార్, వాడేమంటే సార్ 225 ఈజ్ 20 అయితే సేమ్ రూల్ ఫర్ 3, 5, 2 ఎంత? కొంచెం బాగా వినేసా ఎలా గుర్తుపట్టాలంటే గమనించవా, ఇలా సింగిల్ టిక్ ఉంటే ఈ రెండు సంబంధం ఉందమ్మా, ఇలా రెండు వస్తే రెండు పెయిర్స్ వేరు, మనకి మైండ్లో పెట్టుకో. ఓకేనా? బాగా చెక్ చేస్తారు ఎలా వచ్చిందంటే సింపుల్గా 2 2s 4, 4 5s 20 కాదా? ఎస్ ఆర్ నో? ఎంతమ్మా? 2 2s అంటే డిజిట్ మల్టిప్లై చేస్తున్నాడు నెంబర్లోని. ఏం చేస్తున్నాడమ్మా? అంకెలను మల్టిప్లై చేస్తున్నాడు. ఎంతమ్మా? 2 2s 4, 4 5s 20. అవునా? ఇప్పుడు సేమ్ అది ఫాలో అవ్వాలి, ఎందుకంటే పోలిక పరీక్ష మీనింగ్ ఏంటి? ఇది ఏం ఫాలో అవుతుందో ఇది కూడా అదే ఫాలో అవ్వాలి. అవునా? ఎంతమ్మా? 3 5s 15, 2s 30 కాదా? ఓకేనా? ఆప్షన్ నెంబర్ ఏ. ఏంటమ్మా ఆప్షన్ నెంబర్ ఏ? సూపర్. ఇది మనకి నాన్ వర్బల్. దాని మీనింగ్ ఏంటంటే ఈ మొత్తం ఫిగర్ ఉంది కదా, అందులో ఏది అప్లై అయితే ఇది ఫుల్ఫిల్ అవుతుంది. ఓకేనా? బాగా చెక్ చేసావా? మనకి ఇది కూడా దీనిలాగే రావాలి. అవునా? ఎలా రావాలమ్మా? దానిలాగే రాగాలి. ఈ ఆప్షన్లో అసలు బ్లాకే లేదు, మనకి ఆప్షన్ బ్లాక్ లేదు కదా. నెక్స్ట్ చెక్ చేసావా? మనకి ఇలా లైన్ ఎక్కడ ఉందా? ఇక్కడ లైన్ వచ్చింది ఇక్కడ, అది కూడా రాంగ్ కదా. అండ్ గమనించలేదు, ఇది పైకి వస్తుంది, ఇక్కడ మనకి ఇలా ఎక్కడ లేదు ఇలా మనకి. అవునా? మరి ఆప్షన్ నెంబర్ 1 కాదా? ఎస్ ఆర్ నో? నాన్ వర్బల్కి మనకు కావాల్సిన కంపారిజన్ కావాలి, ఊహించుకోవాలి. చాలామంది ఇక్కడ ఫోన్ పెట్టడానికి అవ్వదు, మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ లాగా. ఓకేనా? నెక్స్ట్ చూసావా? ఇదేంటో మనకి వాటర్ ఇమేజ్. వాడు కొన్నిసార్లు ఎగ్జామ్లోని వాడు చెప్పడు అది వాటరా మిర్రరా చెప్పడు, నీకు అర్థం కావాలి. చూడు మళ్ళీ చెప్తున్నాను, ఈ సింబల్ ఇది రిఫ్లెక్షన్ ఇలా కిందకుంటే అది వాటర్ ఇమేజ్. ఇదే సింబల్ పైన వాటర్ ఇమేజే. అదే సింబల్ పక్కన ఇటుపక్క కానీ ఇటుపక్కన ఉంటే ఏంటమ్మా అది మిర్రర్ ఇమేజ్. అంటే ఇది రిఫ్లెక్షన్ సింబల్ అమ్మా. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు SWEDEN ఏంటమ్మా? మనకు ఆ స్పెల్లింగ్ సంబంధం లేదు, తప్పు వచ్చి సంబంధం లేదు, కింద పెట్టా అంటే మీనింగ్ వాటర్ ఇమేజేగా. ఎస్ ఆర్ నో? కొంచెం బాగా విను, ఇది ఎలా వచ్చిందా లేదా మనకి? ఈ ఎప్పుడు మారదు, డి ఎప్పుడు మారదు, ఈ ఎప్పుడు మారదు. ఇదేమో ఎం అయిపోయింది, ఈ ఎస్ ఏమో ఇలా అయిందా? కాదు, ఎస్ ఏమో ఎలాగొద్దమ్మా? ఇలా అయిందా లేదా? ఎస్ ఆర్ నో? ఫస్ట్ బాగా విను, ఈ ఎస్ ఇక్కడ వచ్చిందా? ఇక్కడ రావచ్చా? అవునా? ఇది కూడా తప్పే, ఇదేగా ఆప్షన్ నెంబర్. చూడు ఇక్కడ మీకు చెప్పడానికి నేను దగ్గర చాలా పేపర్ తీసుకున్నాను, మీకు అన్ని పేపర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడడం వల్ల ప్రాబ్లం లేదు. అవునా? మనకి ఆ ఫ్రాంక్ వీడియోస్ బెస్ట్ వీడియోస్ మనకి జస్ట్ ప్రిపేర్ అవ్వ, జాబ్ పక్కా వస్తుంది. ఓకేనా? ఒక క్లారిటీ వస్తుంది, ఎగ్జామ్ అడుగుతున్నాను నిన్నని. ఇది చూడు మళ్ళీ, ఇది కూడా మనకి ఏంటమ్మా? ఇది కొంచెం బాగా చెప్పు నాకు, ఇది ఏంటి అసలు? సిలోజిసమా లేదంటే ఇది స్టేట్మెంట్ కంక్లూజనా? ఇది స్టేట్మెంట్ కంక్లూజన్, నాట్ సిలోజిసమ్. గమనించే పైన ఇన్ దిస్ క్వశ్చన్ ఏ స్టేట్మెంట్ ఈస్ గివెన్ ఫార్ టు కంక్లూజన్ నెంబర్ 1 and 2. యూ హ్యావ్ టు అజ్యూమ్ అంటే అనుకోవాలి, అంటే మీనింగ్ ఇది లాజికల్ రీజనింగ్. అందులో ఇది మనకి స్టేట్మెంట్ కంక్లూజన్. దీనికి చాలామంది బొమ్మలు వేస్తారు, బొమ్మ సమ్ ఎక్కడ ఉందిరా? బొమ్మ అంటే మనకి ఏం కావాలమ్మా? ఆలు, సమ్ము, నో, సన్నట్ రావాలి. అక్కడ వర్డ్స్ లేవు, నువ్వు గుర్తుపట్టాలి. ఆ వర్డ్స్ ఉంటే మాత్రమే నువ్వు ఏం చేయాలమ్మా? డయాగ్రామ్ వేయాలి, సరి చెప్పాలి. ఏం చెప్పాలి? సిలోజిజం చెప్పాలి నువ్వు. అవునా? అవి ఉన్నాయా? వర్డ్స్ ఏమి ఉన్నాయా? లేవుగా. కాదు ఇది ఏంటమ్మా? లాజికల్ రీజనింగ్. చూడు ఆర్పిఎఫ్లో ఎక్కువ ఇచ్చేది లాజికల్ రీజనింగే, దొరికేస్తే చాలామంది ఇక్కడ. ఓకేనా? ఫస్ట్ విను, ద రెసిడెంట్స్ ఇన్ జాన్స్ ప్లేస్ షుడ్ ఎకానమైజ్ ఆన్ వాటర్ డ్యూరింగ్ ద సమ్మర్స్ ఓన్లీ. దాని మీనింగ్ చెప్పనా? ఒక ప్లేస్లో అంట సమ్మర్ రాగానే వాటర్ ప్రాబ్లం ఎక్కువ అవుతుందంట. ఓకేనా? ఒక ప్లేస్లోని సమ్మర్ రాగానే పక్క వాటర్ ప్రాబ్లం ఉంటుంది. ఇది వరకు స్టేట్మెంట్. దాని బేస్ కింద చూడు సరే, అది కరెక్ట్గా చూడ చెప్పాలి సార్. ద రెసిడెంట్స్ ఇన్ జాన్స్ ప్లేస్ మే ఫేస్ వాటర్ స్కార్సిటీ డ్యూరింగ్ సమ్మర్స్. నిజమే కదా,
సమ్మర్ రాబోతే కలిగి ఇబ్బంది అవుతుందిగా, వాటర్ తక్కువ అవుతుందా లేదా? సార్ నువ్వు చెప్పింది కరెక్టే సార్, నువ్వు చెప్పింది కరెక్టే, నాకు తెలుసు ఆ విషయం. సెకండ్, ద రెసిడెన్స్ ఇన్ జేన్స్ ప్లేస్ విల్ హ్యావ్ సఫిషియంట్ వాటర్ డ్యూరింగ్ ద వింటర్. వాట్ చెప్తుంది ఏంటి నీకు? సార్ మాకు సమ్మర్లోనే ప్రాబ్లం, వింటర్ కానీ రైన్ కానీ ప్రాబ్లం ఉందా? లేదుగా. వాడే చెప్తున్నది ఏంటనుకున్నావు? సార్ ఇదే ప్లేస్లో అంట వింటర్లోని చాలా ఎక్కువ వాటర్ ఉందంట. రెండు కరెక్టేగా వాడికి? ఎస్ ఆర్ నో? బోత్ ఆర్ ఆప్షన్. సారీ, వన్ కంక్లూజన్. రెండు కరెక్టే కాబట్టి అమ్మా ఆప్షన్ ఈ, బోత్ వెన్ అండ్ టు ఫాలోస్. బాగా గమనించావా? నీ ఫీలింగ్ ఏంటంటే ఇంకో అనుకుంటున్నావు, అది కాదు. గమనించావా? ఆ ప్లేస్లోని సమ్మర్ వస్తే మాత్రం వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పాడు, అది ఫస్ట్ అదే. సెకండ్ మీనింగ్ ఏంటి? వింటర్లోని ప్రాబ్లం లేదంట. నిజమే కాదు కూడా, అంటే రెండు కరెక్టేగా మనకి? ఎస్ ఆర్ నో? కాబట్టి ఏమవుతుంది మనకి? బోత్ ఆర్ ఫాలోస్. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఆల్ కానీ సమ్ కానీ నో కానీ సమ్ నాట్ ఉంటే మాత్రమే అది సిలోజిజం. అది లేకపోతే మీనింగ్ ఏంటి మనకి? లాజికల్ రీజనింగ్. ఇది స్టేట్మెంట్ కంక్లూజన్, అంటే ప్రకటనలు తీర్మానాలు ఇది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడనా. రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ విత్ అన్ ఆప్షన్ దట్ ఫాలోస్ ద సేమ్ లాజిక్ అప్లైడ్ ఇన్ ద ఫస్ట్ పేర్. ఇది మనకి ఏంటిది? మనకి సిరీసేగా. ఏ సిరీస్? ఎనాలజీ సిరీస్ ఇవి. ఫస్ట్ లెక్చర్ సారీ సార్, ఎఫ్ అనేది ఎన్ అవుతుందండి సార్, అదే రూల్ ఫాలో అయ్యి ఆర్ అనేది అవ్వాలి సార్, అవునా? ఫస్ట్ ఎప్పుడు నేను కనిపిస్తే ఫస్ట్ ఏం చేస్తామా? ప్లేస్ వాల్యూ వేసేయి. ఇది 6, ఇది ఎంతమ్మా? సారీ 6 14, ఓకేనా? ఇది 6 18, ఓకేనా? ఎంత యాడ్ అవుతుంది? ఇది మనకి 8 యాడ్ అవుతుంది. ఫస్ట్ ఇచ్చేద్దాం. ఎంతమ్మా? 8 యాడ్ అవుతుంది. ఎస్ ఆర్ నో? మరి ఎంతమ్మా యాడ్ అయితే మనకి? 26గా. 26 మీని మనకి ఎంతమ్మా? జెడ్డా కాదా? ఎస్ ఆర్ నో? కానీ నీ మైండ్లో చాలా పెద్ద ఉంటుంది, అది కాదేమో, అది ఇచ్చాడు కదా, అది ఏమి ఉండదు అక్కడ. సింపుల్ అది కూడా ఉంటాయి, వాడికి కావాల్సిన తప్పు చేయడం కావాలి నువ్వు. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వద్దాం దీనికి. ఇదేనా? చూడు సార్, ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, దీంతో ఆపుదాం. మన నెక్స్ట్ పార్ట్లో ఇద్దాం ఇది. ఓకేనా? ఇక్కడ నుంచి మన నెక్స్ట్ పార్ట్ మనకి సమ్ నుంచి ఏంటంటే ఇది ఫస్ట్ పార్ట్లో అయ్యాయి కదా మనకి, ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ పార్ట్ అమ్మా. ఓకే, అండ్ ఇంకోటి నెక్స్ట్ పార్ట్ వెంటనే రేపు వస్తుంది వెంటనే. కారణం ఏంటంటే లెంత్ అవుతుంది కాబట్టి. ఓకేనా? అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.